కొన్ని సంవత్సరాల క్రితము శాప్ అనబడే ఒక సంస్థ, మీకు ఇప్పుడు మైత్రీవనం వద్దకు వెళ్ళారనుకోండి, ఎక్కడ చూసినా కూడా శాప్ 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 అని కనిపించేది. సో దీనికి ఒక CEO ఉండేవారు, రంజన్ దాస్ అని అంటారు. ఇతను చాలామందికి రోల్ మోడల్ అండి. ఇంకా శాప్ ఎంప్లాయీస్ అయితే మా బాస్ యొక్క డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఆయన మీద విడిగా వీడియో తీసి వాళ్ళ ఎంప్లాయీస్కి చూపించేవారు. రంజన్ దాస్ ఎందులో అండి ఈయన ఫేమస్ అంటే ఫిట్నెస్ ఫ్రీక్ అండి. మీకు ఉదయం లెగడము, మీకు వాకింగ్ కాదు జాగింగ్ చేసేవారు ఈయన. మీకు మ్యారథాన్ అన్నప్పుడు 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఇలా కదా, అందులో కూడా ఈయన పార్టిసిపేట్ చేసేవారు. మీకు ఏం తినాలో ఎగ్జాక్ట్లీ అంటే మీకు డైటీషియన్ ఇచ్చిన ఆహారాన్ని తూచా తప్పకుండా ఈయన తినేవారు. సో అలాంటి రంజన్ దాస్ ఈయన బాంద్రా, ముంబైలో బాంద్రా అనబడే ప్రాంతంలో నివసించేవారు. అక్కడ మీకు రహేజా బేన్ అంటారు. సో రహేజా బేలో ఈయన నివాసం. లోపల ఒక అద్భుతమైన జిమ్ ఉంది. సో ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవారు. అంటే చెప్తున్నా కదా, ఫిట్నెస్ ఫ్రీక్ రంజన్ దాస్. సో జిమ్కి వెళ్ళి ఆ రోజు నేరుగా ఇంటికి వస్తున్నారు. వచ్చిన వ్యక్తి అక్కడికక్కడ అలా కుప్పకూలిపోయారు. సో ఇమీడియట్గా లీలావతి అనబడే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. సో అక్కడ ఈయన మరణించారు. అంటే ఎటువంటి చెడు అలవాటు లేదు, మీకు పర్ఫెక్ట్. అంటే చెప్తున్నా కదా, మై బాస్ డే అవుట్ అని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్ వీడియోస్ తీసేవాళ్ళండి. సడన్గా ఈయనకి ఏమయ్యింది అంటే ఒకే ఒక విషయం. ఈయనేం ఆలోచించేవారు అంటే, నాకు ఈ జీవితం ఇవ్వబడింది, సో నేను బిజీగా ఉంటున్నాను, ఎక్కువ నిద్రపోయి నా టైంను వేస్ట్ చేయకూడదు. అంటే ఒక వ్యక్తికి 4 గంటల సేపు నిద్ర ఉంటే చాలు అని పూర్తిగా నమ్మే వ్యక్తి. ఇదే ఈయన కొంప ముంచింది. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్లో మీ లంచ్ టైం అయ్యింది, భోజనం చేశారు. 2 గంటల నుంచి మీకు 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు మీకు మంచి నిద్ర వస్తుంది అనుకోండి. ఏంట్రా బాబు, ఆఫీస్ అవర్స్లో ఇంత మంచి నిద్ర రావడం ఏమిటి? ఇలాంటి ఆలోచన, ఇలాంటి నిద్ర మీకు వస్తే మీరు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు అనేది అర్థం. అలాగే రాత్రి 2 గంటల నుంచి మీరు 6-7 ఉదయం ఈ టైంలో నేను బాగా చక్కగా నిద్రపోతానండి అని మీరు అన్నారు అనుకోండి, యు ఆర్ ఇన్ వెరీ బిగ్ ట్రబుల్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, జ్యూడస్ హాస్పిటల్ అని చెప్పి అహ్మదాబాదులో ఒక ప్రముఖ వైద్యశాల. సో వీళ్ళు ఒక రీసెర్చ్ అనేది చేశారు. వీళ్ళు ఈ హార్ట్ పేషెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మొత్తము క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ 37% ఆఫ్ ద పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, వీళ్ళని అడిగితే వీళ్ళు స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా అంటారు. సో ఈ రోగముతో బాధపడుతున్నట్టుగా నన్ను కలవడానికి వచ్చే మిత్రులు చాలామంది ఇదే సమస్య చెప్తారు. ప్రేమ్ గారు, రాత్రి నిద్ర పట్టడం లేదండి, ఏం చెయ్యాలి? సో ఈ ఇన్సోమినియా ఇది ఇవాళ కాదండి, ఎప్పటి నుంచో ఉంటున్న సమస్య, కానీ ఇవాళ పెరిగింది. ఎందుకు? రాత్రంతా కూడా ఈ డిజిటల్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉండడం, బోరు కొట్టిందా ఫోన్ తీయడం, షార్ట్స్ అనడం, యూట్యూబ్ ఛానల్స్, ఏదో సినిమాలు, ఇలాగ రాత్రి 11, 11:30, 12 వరకు కూడా సమయాన్ని వృధా చేసేవాళ్ళు, ముఖ్యంగా యువతులు చాలామంది ఉంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక బిత్తరపోయి, అంటే యూరోప్లో వార్బెక్ యూనివర్సిటీ అంటారు, 4,70,000 మంది మీద వీళ్ళు కొన్ని పరిశోధనలు చేశారండి. వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే, ఎవరైతే కనీసము 6 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవడము లేదో వీళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి తరచుగా రావడము. తరచుగా ఏంటండి అంటే చెస్ట్ పెయిన్ అంటారు, హార్ట్ దగ్గర ఏదో ప్రాబ్లం అండి అంటారు, తరువాత డాక్టర్స్ అంటారు. వాళ్ళు కంటిన్యూస్గా మీకు ఇలా మందులు ఇస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది? 6 గంటల సేపు మనము ప్రాపర్గా నిద్రపోకపోవడమే. మీకు ఒక అసాధారణమైన డేటా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ అమెరికా అనబడే దేశం ఉంది కదండి, ప్రతి మార్చి నెల కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ గడియారాన్ని వాళ్ళు మారుస్తారు.
అంటే టైమింగ్స్ని వాళ్ళు మార్చుకుంటారు. సమ్మర్ కదా, సో మీకు ఆ డేని పొడిగించడం, దీనినే డే లైట్ సేవింగ్ అని అంటారు. సో ఇప్పుడు డే లైట్ సేవింగ్ అంటే ఏంటి? మీకు అర్ధరాత్రి పూట 2 AM రెండింటికి వీళ్ళ క్లాక్ని మారుస్తారండి. అంటే నెక్స్ట్ 8 months అండి, నెక్స్ట్ 8 months ఇదే వీళ్ళ క్లాక్ 1 hour అనేది ఫార్వర్డ్లో ఉంటుంది. అంటే రాత్రి 1 గంట అంటే వాళ్ళకు అక్కడ టైమింగ్ 2ంటికి 2 అవుతుంది. సో నెక్స్ట్ 8 months మళ్ళీ నవంబర్లో ఈ క్లాక్ని వాళ్ళు మారుస్తారు. ఎందుకు? నవంబర్ నుంచి వింటర్ సీజన్ కాబట్టి. మీకు విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే మార్చి నెల 1 o'clock అనేదాన్ని 2 o'clockకి మారుస్తున్నారో ఈ టైంలో 22% హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అంటే నిద్రపోతున్న వాళ్ళు మేము సరిగ్గా నిద్రపోలేకపోతున్నాము, మాకు సరైన నిద్ర లేదు, మాకు మీరు ఇలా మార్చడం వల్ల ఇబ్బంది అని కోర్టులో కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 22%కి స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఏంటి? విత్ ఇన్ 2 days క్లాక్ మార్చిన 2 రోజుల్లో ఈ ప్రాబ్లం అమెరికన్స్ ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ నవంబర్ వచ్చి మళ్ళీ వెనక్కి పెడతారండి. ఈ వెనక్కి పెట్టేటప్పటికి హమ్మయ్య అనుకొని ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రాత్రి నిద్ర అనేది ఎంత ముఖ్యమో చూడండి. దీనినే రెమ్ అని అంటారు, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. అంటే మీరు రాత్రి పడుకోవడానికి వెళ్తారు చూసారా, మీరు ఫస్ట్ స్టేజ్లో చూసారు అంటే మీ రెప్పలు కదులుతూనే ఉంటాయి, మీరు ఒక ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళరు. రెప్పలు కదలడము అనేది స్టేజ్ 1. తరువాత నాన్ రెమ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ 3 స్టేజెస్ అండి. మీకు నాన్ రెమ్ 1, నాన్ రెమ్ 2, నాన్ రెమ్ 3. ఇది చాలా సైంటిఫిక్గా మీకు ప్రకృతి ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో చెప్పడానికి ఇది మాట్లాడుతున్నాను. ఈ నాన్ రెమ్ స్టేజ్ ఉంది చూసారా, ఇందులో మీరు ఈ రెమ్ స్టేజ్ నుంచి అంటే మీ కనురెప్పలను ఇలాగ కదిలించడం ఆపుతారు, అంటే మీరు నిద్రలోకి వెళుతున్నారు అని అర్థం. నెక్స్ట్ లెవెల్లో కొద్దిగా మీరు డీప్ స్లీప్లోకి వెళతారు. ఇక నాన్ రెమ్ స్టేజ్ 3 అన్నారు అనుకోండి, చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు వెళ్ళడము అనేది 6 గంటల సేపులో ఒక సైకిల్. అంటే ఈ 6 గంటల సేపులో 2 సార్లు 3 సార్లు జరుగుతూ ఉంటుంది. మీకు తరువాత స్టేజ్ అంటే 3rd స్టేజ్లోకి వచ్చేటప్పటికి డీప్ స్లీప్లో ఉంటారు చూసారా, నెక్స్ట్ లెవెల్లో మీకు కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలలో మీకు నచ్చని ఎన్నో విషయాలు, ఇది చాలా పెద్ద సైన్స్. ఇది అయిన తరువాత మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారు? రెమ్ స్టేజ్, నాన్ రెమ్ స్టేజ్. ఇది కంటిన్యూస్గా రాత్రి మీరు నిద్రపోతున్నంతసేపు కూడా మీ బాడీలో జరిగే మార్పులు, దీనిని గమనించడము అనేది అంత ఈజీ కాదు. కానీ మీ యొక్క నిద్రలో ఈ ప్రక్రియలో ఇదే జరుగుతుంది. రెమ్, నాన్ రెమ్ స్టేజ్, ర్యాపిడ్ ఐ మూమెంట్. కాబట్టి మీరు గమనించండి, నిద్రపోయిన వెంటనే డీప్ స్లీప్లోకి మీరు వెళ్ళరండి. ఒకవేళ ఇప్పుడు చూడండి, చాలామందికి డయాబెటీస్ ఉంటుంది, రాత్రిపూట మాత్ర వేసుకుంటారు, మధ్యరాత్రి 12ంటికి 1 గంటకి లెగాల్సి వస్తుంది. లేదా మీకు సడన్గా ఎవరో ఫోన్ చేశారు, మీరు ఫోన్ తీసి చూసేసి అబ్బా అనుకున్నారు, పెట్టారు, మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఈ విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ టోటల్ ప్రాసెస్ ఆగిపోతుందండి. మళ్ళీ మీరు రెమ్లోకి వెళ్ళాలి, మళ్ళీ మీరు నాన్ రెమ్లోకి రావాలి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇదంతా రిపీట్ అవుతుంది. ఇది మీకు మంచిది కాదు. ఎందుకు హార్ట్ అటాక్స్ వచ్చాయంటే సరిగ్గా నిద్రపోకపోవడమే. ఇదే ఈ రీసెర్చ్లో తేలిన అతి ముఖ్యమైన విషయం. సర్వ రోగాలకు ఒకే కారణము 6 గంటల సేపు మనం ప్రాపర్గా నిద్రపోకపోవడమే అనేది మీకు యూరోప్లో ఉండే శాస్త్రవేత్తలు చెప్పారు, ఇక్కడ అహ్మదాబాద్లో ఉండే వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు రెమ్, నాన్ రెమ్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? రాత్రి 6 hours స్లీప్ అనేది స్మూత్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. డీప్ స్లీప్ అనేది మనకు చాలా ముఖ్యము. ఈ విషయాన్ని దయచేసి మీరు గుర్తించండి. కాబట్టి ఇలాగా మీ నిద్ర ఎలా ఉంటుంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.